హలో మామ, మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం మరొక కొత్త రెసిపీతో. ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ రైస్. ఉత్తి సాంబార్ రైసే అనుకుంటున్నారా? దాంట్లో చికెన్ ఫ్రై కూడా మన స్టైల్లో యాడ్ చేద్దాం. సాధారణంగా చిన్నపిల్లలు వీళ్ళందరూ సాంబార్ రైస్ అంటే ఒక రకంగా తినరు. తల్లిదండ్రులని బాగా మొహటం పెడుతుంటారు. మన స్టైల్లో సాంబార్ రైస్ విత్ చికెన్ కర్రీ, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో చేసి పెట్టండి. ఎలా తినరో మేము చూస్తాం. పదండి రెసిపీ చూసేద్దాం. ముందుగా మన సాంబార్ రైస్కి బియ్యం, కందిపప్పు అనేది ఎంత వీలైతే అంత తొందరగా నానబెట్టుకోవాలి. అది ఎక్కువ నానడం వల్ల మనం ఉడకబెట్టుకునేటప్పుడు చాలా ఫాస్ట్గా అనేది ప్రాసెస్ అయిపోతుంది. ఈ క్వాంటిటీ వచ్చేసి 1 గ్లాసు కందిపప్పు వేసుకొని, 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు బియ్యం అనేది వేసుకోవాలి. 2వ గ్లాస్ కూడా వేసుకొని, మీరైతే గుర్తుపెట్టుకోండి మా, కప్పు అయితే కప్పు ఏదైనా సరే 1:2 రేషియోలో కలుపుకోవాలి. సరే, మనం తీసుకున్న కందిపప్పు బియ్యాన్ని నీట్గా ఒకసారి కడుక్కొని ఆ తర్వాత నానబెట్టుకుందాం. ఇలా నీట్గా అయితే కడుక్కోవాలి మామ. మర్చిపోకండి, మనకు అసలే బద్ధకం ఎక్కువ కాబట్టి కనీసం ఒకసారైనా కడగాలి. ఇలా చేయడ్డు పెట్టాలని కూడా చెప్పనా, చితకబడతారు అనుకుంటా. సాంబార్ రైస్కి కావాల్సిన కూరగాయలు 3 ఉల్లిపాయలు, 1 క్యారెట్, వీలైతే ఇంత పెద్దగా ఉన్నది చూడండి, లేదా చిన్నవైనా 2 తీసుకోండి, 3 టమాటాలు, 4 బెండకాయలు, ఇంకా పచ్చిమిరకాయలు మనకి మంటకి సరిపడేంత తీసుకుందాం. చివరిగా ఏదో మిస్ అయింది అనుకుంటున్నారా? మన కొత్తిమీర స్మెల్ మాత్రం అద్దరిపోద్ది. కూరగాయలను ఇలా నీట్గా కడుక్కొని కట్ చేసుకుందాం. సరే మా, గిన్నె అయితే పెట్టుకుందాం. ఇంకా మనం దీంట్లో నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి మామ, ఖచ్చితంగా 1 అవర్ పైగానే ఈ బియ్యం అనేది నానితే మన ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సరే మామ, దీంట్లో చిటికెడంత పసుపు వేసుకుందాం. దాని తర్వాత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఇంకా మనం ఉడకబెట్టడానికి రెడీ అయిపోయినట్టే. సరే మామ, మన బియ్యం ఉడికేలోగా మనం చికెన్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. పదండి. చికెన్ అయితే ఇలా పసుపు వేసుకొని బాగా నీట్గా కడుక్కుందాం. బయట నుండి తెస్తాం కదా, బ్యాక్టీరియా అవి ఉంటే పోవడానికి. గుర్తుపెట్టుకోండి మామ, చికెన్ అయితే బాగా నీట్గా కడుక్కుందాం. ఎందుకంటే రక్తం అలాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి తీసేసి నీట్గా కడుక్కుందాం, లేదంటే మన టేస్ట్ అనేది పాడైపోతుంది. చూడండి మామ, చికెన్ అయితే వీలైనన్ని సార్లు కడుక్కుందాం. అలాగని బియ్యాన్ని అన్నిసార్లు కడకండి, దానిలో ఉన్న ప్రోటీన్ పోద్ది. అసలే కెమికల్స్ వేసి సాగు కొట్టేస్తారు బియ్యాన్ని. ఇక మనం కడిగి పద్దాక సాగు కొట్టక్కర్లేదు. చూడండి మామ, ఈ సైజ్ అంతా చింతపండుని అయితే నానబెట్టుకుందాం. కొద్దిగా ఎక్కువైనా పర్లేదు, పులుసు సరిపోకపోతే మనం మళ్ళీ పులుసు అనేది వేసుకోవచ్చు. సరే మామ, మన రైస్ అయితే ఉడికిపోయింది. సాంబార్ రైస్కి కావాల్సిన తాలింపు అయితే రెడీ చేసుకుందాం. మన గిన్నె అయితే వేడైపోయింది మాయ. నూనె అయితే వేసుకుందాం. నూనె వేసే ముందు వాటర్ ఉంటే మన మీద పడిద్ది, సో జాగ్రత్తగా వేయండి. ముందుగా ఆవాలు, తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, చివరిగా కరివేపాకుని కూడా కొద్దిగా వేసుకుందాం. ముందుగా మనం ఉల్లిపాయలను యాడ్ చేసుకుందాం. జాగ్రత్త మామ, ఇలా క్యూబ్ టైప్లో కొయ్యాలి, అప్పుడే ఉల్లిపాయలు అనేవి సగం వేగి చాలా బాగా టేస్టీగా వస్తాయి సాంబార్లో. తర్వాత క్యారెట్, ఇవి కూడా చాలా పెద్ద ముక్కల్లా కోసుకోవాలి మాయ.
తర్వాత ములక్కాయలను కూడా యాడ్ చేసుకున్నాం. చివరిగా పచ్చిమిరకాయలను కూడా వేసుకొని కొద్దిగా వేగనిద్దాం. సరే మనం వేసుకున్న కూరగాయలు అయితే మగ్గిపోయినాయి. ఇంకా చివరిగా బెండకాయ ముక్కలను టమాటా ముక్కల్ని వేసుకుందాం. ఒక 2 నిమిషాల పాటు వీటిని కూడా మగ్గబెట్టి ఇంకా మనం ఉడకబెట్టుకున్న రైస్ని అనేది యాడ్ చేసుకోవాలి. ముఖ్యమైన బెండకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి. మనం రైస్ వేసుకున్నాం. సరే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకుందాం. చింతపండు అయితే వేసుకున్నాం. 2 స్పూన్లు కారం, ఉప్పు, ఇలా సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి గుమగుమలాడే మన సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చివరిగా దీనిలో నెయ్యి అండ్ కొత్తిమీర వేసుకొని దింపేయడమే. నెయ్యి అయితే వేసుకున్నాం కదమ్మయ్య. ఇంకా నీట్గా ఒకసారి కలుపుకొని గార్లిక్ కోసం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. సరే చికెన్ ఫ్రై ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుందాం. మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాం. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు. ఉప్పు అనేది కొద్దిగా తక్కువ వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీరు పోయేంత వరకు చికెన్ అయితే బాగా కలుపుకుంటూ ఉండాలి. సరే ఉప్పును పసుపు బాగా ముక్కకు అంటుకునేలాగా మిక్స్ చేసుకున్నాం. వాటర్ అయితే ఏమీ వేయకూడదు. ఈ చికెన్ అనేది వాటర్ వదిలేస్తుంది. సరే మన చికెన్ అయితే వాటర్ వదిలేసింది. ఇంకా ఈ చికెన్ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ప్యాన్లో కొద్దిగా ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం మసాలాలు అయితే రెడీ చేద్దాం. ఆ ప్రాసెస్ కూడా చూపెడతా. మన ఆయిల్ అయితే వేడైపోయింది ఇంకా మనం సన్నగా కోసుకున్న ఉల్లిపాయలను వేసుకుందాం. ఫ్రై కోసం కాబట్టి ఎంత సన్నగా ఉంటే అంత బాగా టేస్ట్ వస్తుంది. వీటిని అయితే కొద్దిగా దోరగా వేయించుకుందాం. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. ఇంకా మనం తీసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందాం. ముందుగా మనం నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఓకే, తగినంత కారం,
తర్వాత చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. మనం సీక్రెట్ మసాలాను కూడా వేసుకుందాం. చివరిగా సన్నగా కోసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. మన ఫ్రై అయితే బ్రహ్మాండంగా అయిపోయింది మాయా. ఇంకా లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని దింపేసుకుందాం. ఓకే మామ, మన సాంబార్ రైస్ ప్లస్ చికెన్ ఫ్రై అయితే చాలా బాగా కుదిరింది. అది ఎలాగుందో టేస్ట్ చూసేద్దాం రండి. చూడండి మామ, అసలు బాగా మెత్తగా ఉడికింది. అద్దరిపోయిద్ది అనుకుంటా. టేస్ట్ స్మెల్కే నోరు ఊరుతుంది. ఇంకా రివ్యూ చెప్పేద్దాం పదండి. చికెన్కి అయితే మసాలాలు అనేవి బాగా పట్టుకున్నాయి మాయా. అద్దరిపోయింది అసలు. సాంబార్ రైస్లో లాస్ట్లో నెయ్యి వేయడం వల్ల దానికంటే సపరేట్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. మీ పిల్లలు అనేది ఖచ్చితంగా తింటారు. అసలు ఈ చికెన్ ముక్కని ఇలా సాంబార్ అన్నంతా తీసుకొని దానిపైన ఇలా పెట్టుకొని ఇలా తింటా ఉంటే అద్దరిపోయింది టేస్ట్ అయితే. అబ్బా, తీసుకనేది మసాలాలు మాత్రం బేభత్సంగా పట్టుకున్నాయి. సూపర్ ఉందమ్మాయ. సరే మామ, మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. అశ్వారావుపేట పల్లె రుచులు మరొక ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.